చిలకానగర్ ఆదర్శ్ నగర్ లో నివాసం ఉంటూ మానవత్వంతో డెడ్ బాడీలను అంబులెన్స్ ద్వారా సేవలందిస్తూ పేదలకు తక్కువ ప్రైజ్ తో అనాథులకు సునీల్ ఉచితంగా సర్వీస్ అందిస్తున్నారు. కొట్టిన వారిలో రహీం చిలకానగర్ ప్రాంతంలో ఉంటూ అంబులెన్స్ సర్వీస్ అందిస్తున్నారు. సునీల్ చేసే సేవకు తమకు గిరాకీ రావడం లేదని లక్ష్య పెట్టుకున్నారు. రహీం ప్లాన్ ప్రకారం ఆదర్శ్ నగర్ లోని ఓ శ్మశాన వాటికకి సునీల్ కు గుర్తు తెలియని వ్యక్తిల అంబులెన్స్ కావాలి అని శ్మశాన వాటిక వద్దకు రప్పించారు. సునీల్ ఆదర్శ్ నగర్ శ్మశాన వాటిక వద్దకు రావడంతో రహీం, ఇమ్రాన్, రషీద్, ఇబ్రహీంతో పాటు 10 మంది ముక్కుముడిగా సునీల్ పై దాడి చేశారు. దాడి చేసిన అనంతరం సునీల్ అంబులెన్స్ లోనే తీసుకెళ్లే ప్రయత్నం చేయడంతో అంబులెన్స్ నుండి సునీల్ దూకి ప్రాణాలు కాపాడుకోవడం జరిగింది. ఈ విషయం 28న జరగగా ఒక్కరోజు ఒక హెడ్ కానిస్టేబుల్ నెగ్లెక్ట్ చేశారని తెలుస్తుంది. సునీల్ ను కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికులు అండతో మళ్లీ పిఎస్ రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు, విశ్వ హిందూ పరిషత్ నాయకులు సునీల్ కి మద్దతుగా ఉప్పల్ పిఎస్ కి వచ్చి నిరసన తెలిపారు. చిన్న మారేస్తా నేను బతుకున్నా నేను పెట్టలేదన్నా పెట్టదు. నువ్వు ఎట్లా వస్తే మాటలు నీ దగ్గరికి మాటలు వండుకోరా ఇలా వండ పెట్టేస్తా ఇలా వండ పెట్టేస్తా ఇలా వండ పెట్టేస్తా లంజోడక కేసు యాక్సిడెంట్ కేసు నాచారం దగ్గర రాగానే నాకు ఫోన్ వచ్చింది అన్నమాట. అన్నోన్ నంబర్ నాకు చందమామ హాస్పిటల్ తెచ్చి నేను నంబర్ ఇచ్చిరా అన్నాడు. నేను అప్పుడు చందమామ హాస్పిటల్ ఫోన్ చేయట్లేదు అనుకున్నాను. నేను ఇయ్యలే అన్నది. మళ్ళీ జ్యోతి ఏమో ఇచ్చింది కూడా నాకు తెలియదు. స్టేట్మెంట్ తీసుకొని సెక్షన్ ఆర్డర్ పెట్టామన్నారు. ఒకసారి అది మీ కేసు ఫార్వర్డ్ చేయండి. తర్వాత ఇక్కడికి వచ్చి బెదిరించిపోయిన వాళ్ళు కూడా సీసీటీవీ తీసి అది ఇంకో కంప్లైంట్. తర్వాత అలా బాగా ఫోన్ చేసి బెదిరించారు కదా, ఫోన్ చేసి వాళ్ళు అదొక కంప్లైంట్ ఇప్పించండి. ఆయనతో ఒక కంప్లైంట్, మళ్ళీ ఇక్కడికి వచ్చిపోయిన హాస్పిటల్కి వచ్చిపోయింది ఒక కంప్లైంట్. ఇమ్రాన్ అనేటోడు వాళ్ళ దోస్తే, వాళ్ళంతా డ్రైవర్ గా టెంపరీగా వీళ్ళు దగ్గరికి వస్తుంటారు అన్నట్టు. వాళ్ళ దోస్తులే. ఈ గంజాయి నా కొడుకులకు తాగిపించిన వీడియోలో అయినా బీరు పట్టుకొని నిలబడ్డాడు. ఇప్పుడు నీకు లొకేషన్ దేనికోసం ఇచ్చే పోయినాక ఎట్లా అవుతుందో నువ్వేమైంది, పోలీస్ స్టేషన్ పోతే ఏమైంది అది చెప్పేసి పోలీస్ వాళ్ళు కూడా స్టేట్మెంట్ తీసుకుంటారు మొత్తం వాళ్ళకి అదే. నేను నువ్వేంటి ఆచారం నుంచి వచ్చి చెప్తాను. ఆచారంలో నాకు ఫోన్ ధర్మం గురించి పనిచేస్తున్నావు. ఇప్పుడు ఆల్రెడీ ముగ్గురు ఎవరు పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. నువ్వైతే స్కానింగ్ చేయించుకో. పట్టకంలో నొప్పి ఇక్కడే మంచి రెండో పాయింట్, నిన్న కంప్లైంట్ ఇచ్చారు వీళ్ళు. మీరు నిన్న రాత్రి కూడా తీసుకురాలే వాళ్ళని. ఇప్పుడు 12 అవుతుంది, ఇప్పుడు కూడా తీసుకురాలే.
ఏదైతే సాహెబ్ అని పేరు చెప్పావో దాని మీద యాక్షన్ తీసుకొని నిజంగా అతను తప్పు తప్పకుండా తీసుకోండి. వచ్చాడు చెప్పలే నాకు ఏ విషయం కూడా నాకు చెప్పలేదు. బాబు అరే నేనే మాట్లాడినా నేను లేదు మొన్న మొత్తం ఈ 4 PS పరిధిలలో ఉప్పలు, నాచారం, కుషాగూడ, మేడిపల్లి ఏవైతే అనాథ శిశువాలు మీ దగ్గరకు వస్తే వాటిని ఫ్రీగా సర్వీస్ చేస్తారంట. అదే అది చెప్పిన రాత్రి ఆ విషయం చెప్పి నాకు ఆ అబ్బాయి యొక్క మానవతా దృక్పథంతో ఎవరైతే పేదవాళ్ళు ఉంటే డబ్బులు తక్కువ తీసుకొని శివాలని కాబట్టి యాక్సిడెంట్ అయింది కాబట్టి తీసుకెళ్తున్నారు. వాళ్ళ బిజినెస్ దెబ్బతింటుందని చెప్పేసి ఎవరైతే ముస్లిం రహీమాను, ఇమ్రాను, రషీదు వీళ్ళ వ్యాపారం దెబ్బతింటుందని చెప్పేసి ఆ పిల్లగాని ఫోన్ చేసి బెదిరించినారు, తిట్టినారు. ఈయన కూడా తిట్టిండు. అయిపోతుంది అక్కడికి. నిన్న నిర్మానుష ప్రాంతానికి శ్మశాన వాటిక దగ్గర పిలిచి లొకేషన్ పెట్టి కొడితే చుట్టుపక్కల కాలనీలు ఉన్న వాళ్ళంతా కొడుతురని చెప్పేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది డిపార్ట్మెంట్కి. మీ వెహికల్ వెళ్ళే లోపల వాళ్ళు మళ్ళీ వాన్ అంబులెన్స్ లోనే వాళ్ళని వేసుకొని ఆ పిల్లల్ని వేసుకొని కొట్టుకుంటూ తీసుకెళ్ళారు. రన్నింగ్ వెహికల్ నుంచి దునికింది కాబట్టి ఈ రోజు ప్రాణాలు కాపాడారు. అంటే లేకపోతే ఏం చేస్తుంది సార్? ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంది. మీరు ఇప్పుడు చూసాం మనం రాత్రి వీళ్ళు వచ్చి చెప్పింది ఇట్లా కొట్టి సార్ వీడియో వాళ్ళు గ్రూప్లలో వైరల్ సార్ పట్టించుకోలేదంటే వాళ్ళని ఇప్పుడు తొందరగా వ్యక్తులు ఎవరో తెలిసి పేర్లు ఉన్నాయి, మీరు వాళ్ళని పికప్ చేసుకొని వచ్చి అరే మీకు చెప్పలేవు అది మాట్లాడాలి కేసు పెట్టమని చెప్పినా పట్టుకురమ్మని చెప్పినాను. అయితే మాకు బందోబస్తు స్థితి ఉంది కాబట్టి జరుగుతుంది. వాళ్ళని డిమాండ్ చేసి స్టెప్ యాక్షన్ తీసుకుంటాం. మేడం కూడా ఏదైతే సాహెబ్ అని పేరు చెప్పినామో దాని మీద యాక్షన్ తీసుకొని నిజంగా అతను తప్పించి అతని మీద కూడా యాక్షన్ దునికింది కాబట్టి ఈ రోజు ప్రాణాలు కాపాడారు. అంటే లేకపోతే ఏం చేస్తుంది సార్? విషయం నాకు తెలియదు. ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంది. మీరు ఇప్పుడు రాత్రి వీళ్ళు వచ్చి చెప్పింది ఇట్లా కొట్టి సంఘటన జరిగింది 28 రాత్రి, 30 2 రోజులు నిన్ననే కేసు వేసింది. నిన్న నైటే వాళ్ళు వచ్చిన నిన్న నైటే రాత్రి 8:30 9 వచ్చింది వీళ్ళు. ఆ టైంకి ఎఫ్ఐఆర్ వాళ్ళు పోలీసు వాళ్ళు అనాథ వాళ్ళు ఉంటే తీసుకోబోతాం. వాళ్ళు 1500 ఇస్తారు, నీకు వెళ్ళి కొడుకు అట్టడం చేసేది ఇమీడియట్ కేసు కట్టమని చెప్పింది నేనే. అయిపోయిన తర్వాత మాకు వేరే చిన్న చిన్న ఇష్యూస్ ఉంది, పక్కనమని చెప్పి సెక్టర్ ఉన్నది తప్పకుండా పెడతాం. ఇప్పుడు నువ్వు వచ్చినవని ఎఫ్ఐఆర్ చేయలే, వీళ్ళు వచ్చిన చెప్పిన సిచ్యువేషన్ బట్టే నేను ఎఫ్ఐఆర్ చేసిన. అది ఇన్సిడెంట్ ఇట్లా అవుతుందని కంప్లైంట్ వాళ్ళకి ఫ్లోర్గా రాసిరు అట్లనే రాసిరు సార్. వాళ్ళకి చదువుకొని వాళ్ళు రాయలే. ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు అప్పుడు ఉంటే యాక్షన్ తీసుకుంటారు. డైరెక్ట్ మీరు స్టేట్మెంట్ తీసుకోండి సార్. ఎవరైతే డ్యామేజ్ ఉందో అబ్బాయితో స్టేట్మెంట్ తీసుకోండి. హాస్పిటల్ నుండి లేసలేడు, మేము రాత్రి వెళ్ళి మాట్లాడినాం. స్టేట్మెంట్ తీసుకోండి ఖచ్చితంగా. ఉప్పలు, నాచారం, కుషాగూడ, మేడిపల్లి ఏవైతే అనాథ శిశువాలు మీ దగ్గరకు వస్తే వాటిని ఫ్రీగా సర్వీస్ చేస్తారంట. అదే అది చెప్పిన రాత్రి ఆ విషయం చెప్పి నాకు ఆ అబ్బాయి యొక్క మానవతా దృక్పథంతో ఎవరైతే పేదవాళ్ళు ఉంటే డబ్బులు తక్కువ తీసుకొని శివాలని కాబట్టి యాక్సిడెంట్ అయ్యింది కాబట్టి తీసుకెళ్తున్నారు. వాళ్ళ బిజినెస్ దెబ్బతింటుందని చెప్పేసి ఎవరైతే ముస్లిం రహీమాను, ఇమ్రాను అతన్ని తీసుకొని వెళ్ళినాము. కొట్టిర్రు అని చెప్పేసి ఫోన్ చేస్తే అన్నోన్ నంబర్ నుంచి ఇట్లా లొకేషన్ పెట్టి కొట్టిర్రు. కొట్టిన ఆయన షార్ట్ మీద ఉరికొచ్చింది. ఇక్కడ నుంచి పరిగెట్టి వస్తే వెంబడే మేము పక్కన వాళ్ళ కారు తీసుకొని అలా వెళ్ళిపోయినాం. అక్కడికి వెళ్ళినాక మేము కేసు పెడుతుంటే పెట్టనీయలే. అక్కడ కూడా కొట్టిన వాళ్ళు నా మీదకి ఎగిరేనరు. నన్ను కొట్టడానికి వచ్చి నేను తిడితే పోలీసు వాళ్ళు కూడా మేము మీ మీద కేసు పెడతామని చెప్పారు. సాయిబా అని పేరు దగ్గర ముస్లిమ్సే. మాకు బాగా భయపెట్టించి ఇట్లా సైన్ పెట్టించారు మాతోని. రహీం. ఇక రహీం ఒక పేరు అయితే నాకు ఖచ్చితంగా తెలుసు, మిగతా పేరు నాకు తెలియదు. 10 మంది. అంబులెన్స్ డ్రైవర్ ఇది ఇక్కడ కింద వాళ్ళ భార్యనే. నేను అంబులెన్స్ డ్రైవర్ భార్యని, వాళ్ళ అమ్మ పిలిపించి కొట్టి మరీ దారుణంగా తినటోని ప్లేట్లు అన్నం పెట్టినాక అన్నం ఇంకా లేచి వెళ్ళిండు. తక్కువ రేట్లకు పంపిస్తుండని
అని అంటే ఉన్నోళ్ళని చూస్తాడు, లేని వాళ్ళు బుక్ చేసుకొని రమ్మంటే పోయిన సాయి ఫోన్ పోలీస్ కమిషనర్ గారిని, తెలంగాణ డీజీపీ గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను విశ్వ హిందూ పరిషత్ నుంచి. ఆ రోజు రాత్రి 28 రాత్రి బాధితుడు ప్రాణభయంతో ఉప్పల్ పోలీస్ స్టేషన్కు పోయిన తర్వాత ఏం జరిగింది, పోలీసుల వ్యవహారం ఏ విధంగా ఉంది, సీసీ ఫుటేజ్ను బహిర్గతం చేయాలా, ఏ రకంగా ఫ్రెండ్లీ పోలీస్ వ్యవహరిస్తుందో, బాధితులకు న్యాయం చేసేలాగా ఏ రకంగా, బాధితులనే భయపెట్టేలాగా ఏ రకంగా వ్యవహరిస్తుందో రాష్ట్ర ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లోపట పోలీసు శాఖలో తీసుకురావాల్సినటువంటి సంస్కరణల విషయంలో కూడా ఇది ఒక మలుపుగా మారాల్సినటువంటి అవసరం ఉంది. నేను అడుగుతా ఉన్నాను, ఇప్పటి వరకు పోలీసులు ఎందుకు బాధితుల్ని సరైనటువంటి మెరుగైనటువంటి వైద్య సేవలు కూడా అందించలేదు? బాధితుడు హిందువు కాబట్టా, లేకపోతే దాడి చేసినటువంటి వాళ్ళు ముస్లింలు కాబట్టి ఈ విషయం బయటికి రావద్దు, బయటికి వస్తే కమ్యూనల్ టెన్షన్ అవుతుంది, ఈ ఆలోచన మానుకోండి. ఈ రోజున సునీల్కు మెరుగైనటువంటి వైద్య సహాయం వెంటనే అందించాలని కూడా విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. అంబులెన్స్ డ్రైవర్ సునీల్ పైన జరిగినటువంటి దాడి, ఇది మానవత్వం పైన జరిగినటువంటి దాడి, హిందుత్వం పైన జరిగినటువంటి దాడి. అనాథల సేవలోపట, పేదలైనటువంటి హిందువుల యొక్క సేవలోపట నామినల్ ఛార్జెస్ తోటి సర్వీస్ చేస్తున్నటువంటి సునీల్ పైన ముస్లిం మతోన్మాద శక్తులు ఒక మాఫియాగా తయారయ్యి భౌతికంగా తీవ్రంగా దాడి చేయడమే కాకుండా హత్యాయత్నం చేసిండ్రు. సునీల్ ప్రాణభయంతో అంబులెన్స్లోంచి దుంకి ఉప్పల్ పోలీస్ స్టేషన్కి వెళ్తే, ఒక బాధితుడు పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు స్పందించాల్సినటువంటి పోలీసులు, చర్య తీసుకోవాల్సినటువంటి పోలీసులు, ఎవరో సాహెబ్ అని కానిస్టేబుల్ ఉన్నాడట, ఆయనకు కూడా పోలీస్ స్టేషన్లో కూడా మతమే గుర్తొచ్చిందా అని అడుగుతూ ఉన్నాను. ఒక బాధిత హిందువు ప్రాణభయంతో పోలీస్ స్టేషన్కు పోతే మతం ఆధారంగా నిందితులకు సపోర్టు చేసేటువంటి వ్యవస్థ పోలీస్ స్టేషన్లో ఉన్నది అని అనుకున్నప్పుడు ప్రజలకు ఏం ధైర్యం ఇవ్వగలుగుతారు? మేము ఉన్నతాధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాను. కమిషనర్ గారికి ఈపాటికే విషయం చెప్పినాము, మీడియా ద్వారా కూడా చెప్తా ఉన్నాము. ఇది దేశవ్యాప్తంగా ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. భవిష్యత్తు లోపట సేవ చేయాలనుకొని ముందుకు వచ్చినటువంటి వాళ్ళ ప్రాణాలకు ఇవాళ ఆపద ఉంది అనేటువంటి విషయము చాలా విపరీతమైనటువంటి పరిణామాలకు తావిస్తుంది. అదేవిధంగా ముస్లిం మతోన్మాద శక్తులు ఒక మాఫియాగా తయారయ్యి ఈ రోజున నిరుపేదలైనటువంటి హిందువులను ఆదుకోవడానికి ముందుకు వచ్చినటువంటి సునీల్ లాంటి వాళ్ళను హత్య చేయడానికి చూసిండ్రంటే పరిస్థితులు ఎంత దిగజారినాయో మనకు అర్థమవుతాయి. పోలీస్ స్టేషన్ లోపట నిందితులకు సహకరించినటువంటి సాహెబ్ అనేటువంటి కానిస్టేబుల్ను కూడా వెంటనే ఎఫ్ఐఆర్ లోపట నమోదు చేయాలి, ఆయన పేరు కూడా. సమగ్రమైనటువంటి విచారణ జరపాలా. హత్యాయత్నం కేసు కింద వెంటనే నిందితులను అరెస్టు చేయాలా. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా తప్పకుండా హిందుత్వ సంస్థలన్నీ కూడా మేము ఈ రోజున ఉన్నతాధికారుల మాట మేరకు అరెస్టు చేస్తామనేటువంటి హామీ మేరకు ఈ రోజున మేము మా కార్యాచరణ ప్రకటించలేకపోతున్నాం. కానీ నిర్లక్ష్యం వహిస్తే ఈ విషయం లోపట ఓటు బ్యాంకు రాజకీయాలకు తలొగ్గి, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి నిందితులను అరెస్టు చేయకపోతే ఖచ్చితంగా రేపటి రోజున విశ్వ హిందూ పరిషత్తు, హిందుత్వ సంస్థలన్నీ కూడా మా కార్యాచరణ ప్రకటించబోతాం.